నిన్నటి ఎపిసోడ్లో హోస్ట్లో ఓ రెబల్ ఉన్నాడు కనిపెట్టండి అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కాగా నిన్నటి ఎపిసోడ్లో పాల ప్యాకెట్లు కొట్టేశాడు ఆ రెబల్. ఇంతకూ ఆ రెబల్ ఎవరు? పాల ప్యాకెట్లు కొట్టేసింది ఎవరు? అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాడు. ఇక నిన్న ఉదయం రీతూ వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే పాల ప్యాకెట్లు కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా షాక్ అయింది. అందరికి చెప్పింది పాల ప్యాకెట్లు కొట్టేశారు అని చెప్పింది రీతూ. దాంతో ఎవరో కొట్టేశారు అంటూ అందరూ గుసగుసలాడుకున్నారు. ఇక దొంగ ఎవరు అంటూ అందరూ గెస్ చేసే పనిలో పడ్డారు. ముందుగా అందరూ సంజనని అనుమానించారు. సంజన కూడా వాళ్లు అనుమానించినట్టే నవ్వుతూ దొంగతనం చేసినట్టే ప్రవర్తించింది. సుమన్, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా ఓ రేంజ్లో యాక్టింగ్ చేశారు. పాలు ఎవరు కొట్టేసినా ప్లీజ్ ఇచ్చేయండి అంటూ దివ్య యాక్టింగ్ చేసింది. సుమన్ శెట్టి అమాయకుడిలా తిరుగుతూ అందరిని మోసం చేశాడు. రేషన్ మేనేజర్ అయిన రీతు మీద కూడా చాలామందికి డౌట్ వచ్చింది. ఆమె పాల ప్యాకెట్లు కొట్టేసి ఉంటుంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు చాలామంది. అందరూ ఒకరిమీద ఒకరు డౌట్ పడ్డారు కాని రెబల్ ఎవరనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. ఆ రెబల్స్ ఎవరో కాదు దివ్య, సుమన్ శెట్టి. కాని ఎవ్వరూ వారిని కనిపెట్టలేకపోయారు. దాంతో కెప్టెన్సీ కంటెండర్షిప్ రేసు నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్యసుమన్ శెట్టికి దక్కింది. రీతుయే రెబల్ అయి ఉండొచ్చని తనూజ అనుమానం వ్యక్తం చేసింది. దివ్య ఓవరాక్షన్ చూసి నువ్వే రెబల్ ఎందుకు కాకూడదంటూ అని రాము రాథోడ్ డౌట్ పడ్డాడు. నిఖిల్ కూడా దివ్య అని ఫిక్స్ అయ్యాడు. పాలు తాగితే బాటిల్ ద్వారానే తాగాలి అని అందరి బాటిల్స్ తెచ్చి వాసన చూసింది రీతూ. ఇంతలో దివ్య తనమీద డౌట్ వస్తుందేమో అని గౌరవ్పై కూరగాయలు కట్ చెయ్యమని అరిచి గోలచేసింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాదన జరిగింది. కెమెరా దగ్గరికెళ్లి పాలు దొంగతనంలో రీతూ హ్యాండ్ ఉంది. ఈ ఇంట్లో ఎవరూ రియల్గా లేరు అంటూ గౌరవ్ కెమెరా ముందు చెప్పుకున్నాడు. ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి నోటీస్ పంపించాడు బిగ్ బాస్. మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరూ చెప్పాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్షిప్ రేసు నుంచి తప్పుకుంటారు అని బిగ్ బాస్ చెప్పాడు. ఎక్కువ మంది డీమాన్ రెబల్ అని అనుమానం వ్యక్తం చేశారు. కాని మీరు గెస్ చేసినట్టు పవన్ రెబల్ కాదు అని చెప్పాడు బిగ్ బాస్. కాని ఎక్కువ మంది ఓట్లు వేయడంతో పవన్ రేస్ నుంచి తప్పుకుంటున్నాడు అని అనౌన్స్ చేశారు. దాంతో అతన్ని రేస్ నుంచి తప్పించారు. దాంతో పవన్ కాస్త హర్ట్ అయ్యాడు.